cos a minus sin a plus 1 by cos a plus sin a minus 1 equal to cosecant a plus cot a అని చూపించమంటున్నానా. సో చూద్దాం ఒకసారి. సో ఏం చెప్పరా, సో cos a minus sin a plus 1 by cos a plus sin a minus 1 అన్న. సో ఈక్వల్ ఏం చూపించమన్నారా, సో cosecant a plus cot a అని చూపించమంటున్నారా. నాన్న ఇక్కడ cosecant అంటే ఏంట్రా, 1 by sin, cot అంటే ఏంటన్నా cos by sin. అంటే డినామినేటర్ లో ఏముందిరా, sin ఉంది. మనం ఏం చేద్దామంటే ఈ sin a తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని డివైడ్ చేద్దాంరా. అంటే సో cos a by sin a minus sin a by sin a plus 1 by sin a నాన్న whole by మరి డినామినేటర్ cos a by sin a plus sin a by sin a minus 1 by sin a నాన్న. నాన్న sin a cancel, sin a cancel రా. cos a by sin a అంటే ఏంట్రా, cot a minus ఇక్కడ 1 ఉంది కదా 1 plus 1 by sin a అంటే cosecant a నాన్న whole by cos a by sin a అంటే cot a plus sin cancel అయిపోతే plus 1 minus 1 by sin a అంటే ఏంటన్నా, సో cosecant a నాన్న. సో దీన్ని ఎలా రాస్తాను నేను, cot a plus cosecant a minus 1 అని రాస్తాను రా. కిందని cot a minus cosecant a plus 1 అని రాస్తాను అన్న. అంటే ఈ 1 అంటే ఫ్రమ్ ఐడెంటిటీ థర్డ్ ఐడెంటిటీ తెలుసు కదా మనకి, దాన్ని ఎలా రాయిద్రా, సో cosecant square a minus cot square a ఈక్వల్ టు 1 తెలుసు కదా. ఫ్రమ్ ఐడెంటిటీ 3 అంటే ఈ 1 ప్లేస్ లో నేను cosecant square a minus cot square a అని రాస్తాను రా. సో దీని కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేస్తాను చూడండి ఒకసారి. సో cot a ప్లస్ cosecant a మైనస్ ఈ 1 ప్లేస్ లో ఏం చెప్తున్నాను రా, cosecant square a మైనస్ cot square a, cosecant square a మైనస్ cot square a whole by కింద ఏమన్నా cot a మైనస్ cosecant a ప్లస్ 1 అన్న. నాన్న ఇది ఏంటది, cosecant square a మైనస్ cot square a అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రా. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఏంట్రా, a ప్లస్ b ఇంటూ a మైనస్ b నాన్న. అంటే cot a ప్లస్ cosecant a మైనస్ cosecant a ప్లస్ cot a ఇంటూ cosecant a మైనస్ cot a నాన్న whole by cot a minus cosecant a plus 1 రా. సరేనా నన్ను ఇక్కడ cot a plus cosecant a ఉందిరా, ఇక్కడ కూడా cosecant a plus cot a ఉందిరా. cosecant a plus cot a కామన్ తీసేసారు అనుకోరా, అంటే cosecant a plus cot a కామన్ తీసేస్తే నాకు ఏముందిరా, సో దీన్ని కామన్ తీసారంటే దీని ప్లేస్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. 1 మైనస్ సో కామన్ తీసేయడం వల్ల ఇది కూడా మనకి బయటకు వచ్చేసింది కనుక ఇక్కడ మరి ఏముండదు 1 ఇంటూ cosecant a మైనస్ cot a అంటే సో cosecant a మైనస్ cot a అన్న. అంటే ఇది మల్టిప్లికేషన్ కదా, సో ఇలా ఉంచండి అదేనా. సో బై cot a మైనస్ cosecant a ప్లస్ 1 రా. అన్న cosecant a ప్లస్ cot a ఇంటూ నాన్న 1 నాన్న మైనస్ తో దీన్ని మల్టిప్లై చేయాలి కదా, మైనస్ cosecant a మైనస్ ఇంటూ cosecant a అంటే మైనస్ cosecant a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cot a హోల్ బై cot a మైనస్ cosecant a ప్లస్ 1 రా. సరేనా ప్లస్ 1 అన్న. నాన్న ఇక్కడ ప్లస్ 1 ఉంది కదా, అంటే మైనస్ అనేది cosecant చెందుతుంది, అంటే మైనస్ cosecant a ప్లస్ cot a ప్లస్ cot a ప్లస్ 1 ప్లస్ 1 ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇంకా మిగిలింది ఏముందిరా, cosecant a ప్లస్ cot a నాన్న. cosecant a ప్లస్ cot a ఇదే కదా మనం చూపించుకున్నాడు, cosecant a ప్లస్ cot a
ఓకేనా.